మోడీ తర్వాత ఎవరు ఇందులో నితిన్ నబీన్ విషయానికి వస్తే ఆయన మాటల్లో కొన్ని దేశాన్ని ఉద్దేశిస్తూ గర్వంగా మాట్లాడినటువంటి మాటలు చాలా అంటే బాగున్నాయి, నచ్చే విధంగా ఉన్నాయి. దేశంతో పాటు భారతీయ జనతా పార్టీ కూడా దాన్ని ఆకర్షించే విధంగా ఉన్నాయి. కొన్ని మాటలు చూసుకుంటే కనుక ఈవెన్ జనసంఘ్ టైం నుంచి బీజేపీ కార్యకర్తలు కొన్ని నినాదాలని వాళ్ళు అప్పటి నుంచి ఫాలో అవుతూనే ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ రామ్లల్లా హమ్ ఆయేంగే, మందిర్ వహాయ్ బనాయేంగే అని చెప్పేసినటువంటి కామెంట్ అది భారతీయ జనతా పార్టీ ఒక ట్యాగ్ లైన్గా తీసుకుంది. అదే కామెంట్ని నితిన్ నబీన్ ప్రస్తావించారు. తో పాటు జాన్ హుస్సేన్ ముఖర్జీ శక్తి ఏ కశ్మీర్ హమారా హై, ఏక్ దేశ్ మే దో విధాన్ దో నిషాన్ దో ప్రధాన్ అంటే రెండు రాజ్యాంగాలు, రెండు జెండాలు, ఇద్దరు ప్రధానమంత్రులు ఒకే దేశంలో పనిచేయవు, ఒకే సిద్ధాంతం ఉంటుంది, ఒకే దేశం నడుస్తుంది, ఒక్కరే ఉంటారు పరిపాలించేవారు, ఒకే జెండా ఉంటుంది అని చెప్పేసి ఈవెన్ కాశ్మీర్ను ఉద్దేశించి ఆయన చేసినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో, ఈవెన్ రామ మందిరం విషయంలో ఆయన చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో, తో పాటు ఆర్టికల్ 370కి సంబంధించి ఆయన చేసినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో, అంటే జమ్మూ కాశ్మీర్ ప్రజలను ఉద్దేశించి చేసినటువంటి కామెంట్లు ఏవైతే ఉన్నాయో, అండ్ మోరోవర్ దీంతో పాటు శ్రీనగర్లో లాల్ చౌక్లో భారత జెండా త్రివర్ణ పతాకం ఎగురుతూ ఉండడం చూసినప్పుడు మనకు చాలా గర్వంగా ఉందని చెప్పేసి నితిన్ నబీన్ చేసినటువంటి కామెంట్ నిజానికి గూస్ బంప్స్ లాంటి కామెంట్స్ అనే చెప్పాలి. సో ఒక సరైనటువంటి అధ్యక్షుడు ఈరోజు భారతీయ జనతా పార్టీకి వచ్చారనుకోవచ్చా ఈ పశ్చిమ బెంగాల్, ఈ తమిళనాడు, ఈ కేరళ ఎన్నికల ముందు? ఆయన కార్యనిర్వాహక అధ్యక్షుడికి ఎంపిక చేసినాడే మనం మాట్లాడుతున్నాం శ్రీకాంత్. అధ్యక్షుడు ఎవరు నేనే అనుకున్నాను కదా అని. ఎందుకంటే ప్రమోట్ చేసేటప్పుడు జస్ట్ పేరు అందరికి పరిచయం కావాలని ప్రమోట్ చేసినట్టు లెక్క. ఒక వరకు చెప్పంటే కొన్ని ఇంటర్నేషనల్ క్లబ్స్, లయన్స్ క్లబ్ ఆఫ్ ఇండియా, లయన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్, రోటరీ క్లబ్ ఏం చేస్తారంటే ఎన్నిక ఒక 2 నెలల ముందు చేస్తారు, చేసి వాళ్ళను ప్రమాణ స్వీకారం 2 నెలల తర్వాత చేస్తారు. ఇక్కడ కూడా అంతే. ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే ఆయన ఫోకస్ చేసి అందరికి నిలబెట్టి ఈయనే అవుతారని చెప్పించి మరీ చేశారు. ఇక్కడ వారసత్వ రాజకీయాలు లేవనండి. అట్లాగే 46 ఏళ్ళ యువకుడు అయిన తాను కూడా దేశం గురించి ఒకనాడు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు జనసంఘ్ స్థాపించారు కదా. అక్కడి నుంచి మొదలు పెట్టి ఇప్పటిదాకా చూసుకుంటే జనసంఘ్ తర్వాత బీజేపీకి మారినా కూడా ఆ సిద్ధాంతం అట్లా కొనసాగుతున్న ఎక్కడ కూడా వాడు రాజీ పడతలేరు. కాకపోతే ఇంకా గట్టిగా మాట్లాడితే బీజేపీ లాంటి పార్టీ రాజీ పడుతుంది అప్పుడప్పుడు ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం. కానీ విశ్వ పరిషత్ కానీ, ఆర్ఎస్ఎస్ కానీ, అట్లాగే జనసంఘ్ ఉద్దేశంతో, జనసంఘ్ భావజాలతో ఎవరు కూడా రాజీ పడతలేరు. వాటిని చెప్పండి దాన్ని కొనసాగిస్తున్నారు. ఒక గతంలో మనం చెప్తున్నాం కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు, కట్టర్ కార్యకర్తలు అనేవాళ్ళు, వాళ్ళ కంటే మించిపోయి ఇప్పుడు వీళ్ళు పనిచేస్తున్నారు. నితిన్ తను మాట్లాడిన దానిలో ఒక రకంగా చెప్పొచ్చు అంటే ఏంటంటే తను ఇద్దరు ప్రధానులు, 2 రాజ్యాంగాలు, 2 జెండాలు కదా. 370 ఆర్టికల్ రద్దు అయిన తర్వాత శ్రీనగర్ లో నేను మన కాశ్మీర్ కి 3 సార్లు వెళ్ళాను. నేను 3 సార్లు వెళ్ళినప్పుడు నాకు అదే బాధ ఉంటుండే. ఇదేంటి దేశం ఏంది, ప్రధానమంత్రి నుంచి వజీర్ ఆజం నుంచి ముఖ్యమంత్రి తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు ఏమైందంటే ఈ మళ్ళీ క్రెడిట్ కార్డు మొదలు పెడతారు వీళ్ళు. అసలు ప్రధాని అనే పదవి పేరు మీద తీసేసేది మేమే కదా అని వాళ్ళు అంటారు. అవును కదా, మీరు 370 ఆర్టికల్ రక్షించారు, వేరే దేశంలో దేశం సృష్టించారు, మేము తీసేసినా వీళ్ళు అంటున్నారు. రేట్ ఏమంటారు కానీ ఇవాళ జమ్మూ కాశ్మీర్ మన భారతదేశంలో అన్ని రకాలుగా అంతర్భాగమైంది. నేను ఒక అడ్వకేట్ చెప్తున్నాను, ఏ చట్టమైన చదువుకున్న చట్టాలన్నీ కూడా ఎక్సెప్ట్ జమ్మూ కాశ్మీర్ అని ఉండేవి. నేను చదువుకున్న ప్రతి చట్టం కూడా కొత్త చట్టం ఉంటుంది ఎక్సెప్ట్ జమ్మూ కాశ్మీర్, దానికి వేరే రాజ్యాంగం, దానికి వేరే చట్టం. ఇప్పుడు లేదు, దేశం అంతా ఒకే చట్టం, ఒకే దేశం, ఒకే ప్రజలు వస్తున్నారు కనుక ఈ విషయంలో బీజేపీ చేస్తున్నది చెప్పాను. ఇక్కడ నుంచి పోయి అక్కడ భూమి కొనుక్కునేంత స్వేచ్ఛ అక్కడ కూడా వచ్చింది. భూమి చెప్తున్నాను, రాజ్యాంగం అందరూ తెలుస్తుందంటే ఎవరైనా ఎక్కడ నిరీక్షించవచ్చు. మొన్నదాకా హక్కు లేకుండా మనం వేరే రాష్ట్రం నుంచి ఇక్కడ పోయినా ప్రధానమంత్రి అనేవారు, ఇవన్నీ పోయినాయి. ఇప్పుడు ఏమంటున్నా అంటే ఇది ఈ కొనసాగే క్రమంలో యువ నాయకత్వాన్ని మేము ప్రోత్సహిస్తామని మొట్టమొదటి సంకేతం ఇచ్చారు. యువ నాయకత్వంలో మన జెన్జీ వర్గాన్ని కూడా మేము ఫోన్ చేసుకుంటామంటున్నారు. ఇవాళ జెన్జీ వర్గం అంతా గతకాలపు బూజుపట్టిన భావాలతో లేరు. మేమంటే కమ్యూనిజం మంచి భావజాలమే, కానీ ఆచరణలో చాలా విఫలమైంది చూస్తున్నాం కదా. వీళ్ళ ఈ సిద్ధాంతంలో తప్పులు. దీంట్లో 2 అంశాలను ఒకసారి మనం చర్చిద్దాం సార్. సో మొదటిది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ తన పతనానికి తనే బాధ్యత వహిస్తోందా? అధ్యక్ష నిర్వహణ కష్టంగా మారుతోందా? మల్లికార్జున ఖర్గేతో కావట్లేదా? రాహుల్ గాంధీతో కావట్లేదా? పాయింట్ అయితే కనుక ఈవెన్ 1984లో కాంగ్రెస్ పార్టీకి 400 కంటే ఎక్కువ సీట్లు గెలుచుకుంటే కాంగ్రెస్ పార్టీకి దాదాపు ఆల్మోస్ట్ 50% ఓట్లు భారతదేశం ఇచ్చింది. బట్ అయినా కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ కేవలం 100 సీట్ల కోసమే ఆరాటపడాల్సినటువంటి పరిస్థితి. అదే జోనర్లో అదే టైంలో మొదలైనటువంటి భారతీయ జనతా పార్టీ ఇదే 45 ఏళ్ల కాలంలో ఒక అత్యున్నత శిఖరానికి పోతుందా? సో ఎక్కడ నాయకత్వ లోపం నడుస్తోంది? అంటే ఒక పార్టీ ఒకే కుటుంబం చేతిలో వచ్చేటువంటి నష్టం కాంగ్రెస్ని చూడాలా, లేదంటే పార్టీ ఫ్రీడమ్ పార్టీకి ఉంటే, ప్రజాపాలన ప్రజలకు ఉంటే అది భారతీయ జనతా పార్టీని మనం ఎగ్జాంపుల్గా చూడొచ్చా?
భారత ప్రజలందరికీ మన మొట్టమొదటి ప్రధాని నెహ్రూ గారి మీద ఎలాంటి శశబిషలు లేవు. నాతో సహా అందరూ కూడా ఆయన ప్రధానిగా పునాది నిర్మించింది ఆయన. కానీ దాన్ని మెల్లమెల్లగా నాశనం చేస్తూ వచ్చి మీరు అన్నారు కదా 140 ఏళ్ల పార్టీ, 139 సంవత్సరాలు, అది 140 సంవత్సరాల నుంచి ఉన్న పార్టీ. ఈ 52 నుంచి వచ్చింది జనసంఘ్ బీజేపీ కానీ ఆనాడు స్వాతంత్రం లేకపోవచ్చు. కానీ ఆనాడు పునాదుల మీద ఇవాటికి విదేశాంగ విధానం ఆనాడు మొదలైంది, ఇప్పటిదాకా అదే కొనసాగిస్తున్నాం కదా. ప్రపంచ దేశాల సంబంధం కూడా నెహ్రూ నుంచి మోడీ వరకు కొనసాగిస్తుంది. దానికి ఏంటంటే మనది భారతీయత ఉన్న గొప్పతనం అంటున్నాను నేను. అంటే ప్రధానమంత్రులు మారినా, ప్రభుత్వాలు మారినా, పార్టీలు మారినా, ప్రభుత్వాలు శాశ్వతం కనుక అది కొనసాగిస్తుంది. రెండోది మీరు 418 సీట్లు ఎప్పుడు వచ్చినాయి కాంగ్రెస్ కు? నెహ్రూకు రాని మెజార్టీ, ఇందిరాగాంధీకి రాని మెజార్టీ. ఇందిరాగాంధీ చనిపోయిన తర్వాత 84లో దేశం అంతా తర్వాత జరిగిన ఎన్నికల్లో వెంటనే రాజీవ్ గాంధీ హారతులు పెట్టారు. 415 సీట్లు వచ్చినాయి, 1-2 కాదు. ఇప్పటికి కూడా ఎవరు సాధించారు? ఇప్పుడు కూడా అక్కాబార్ చార్సావు పక్కన పెడితే 303 మొన్నటి దాకా 2019 పార్లమెంట్ ఎన్నికల్లో 303, ఇప్పుడు 240 దిగజారింది బీజేపీ పార్టీ. ఏమన్నా శిఖరాగ్రానికి ఒకసారి చేరుకున్న పార్టీ. కాకపోతే గాంధీ కుటుంబం యొక్క పరిశ్రమల నుంచి బయటపడేదాకా అది ముందర పడదని మనకు అర్థమైంది. దాని నేనన్న మాట కాదు, శరద్ పవార్ అన్నాడు, వాళ్ళ పార్టీ కదా. అంతకుముందు సంగ్మా అన్నాడు, పిఎన్ సంగ్మా లోక్సభ స్పీకర్ గా ఆయన అన్నారు. అట్లా చాలా మంది, గులాం నబీ ఆజాద్, ఇవాళ ఆఖరికి మొన్నటి కలిసి ఉంటున్నా ఇప్పటిదాకా కలిసి ఉంటున్నా దిగ్విజయ్ సింగ్ ఏమంటున్నాడు చూస్తున్నారు కదా. మరి శశిధర్ ఏమంటున్నాడు చూస్తున్నాం. అంటే మనమన్న మాట కాదు, ఆ పార్టీ ఎట్లా భ్రష్టు పట్టిపోయిందో. ఇవాళ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఉన్న ప్రతి దగ్గర కూడా బీజేపీ గెలుస్తుంది, వీళ్ళు ఓడిపోతున్నారు. ప్రాంతీయ పార్టీలతో బీజేపీ గెలవలేకపోతుంది, చూస్తున్నాం కదా. ఇంకొకటి సార్, ఎగ్జాక్ట్లీ మీరు అన్నట్టు, అంటే లాస్ట్ మనం ఒక 1.5 year నుంచి చూసుకుంటే కనుక 4 రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగితే 4 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధించింది. అంటే ప్రజల్లో బీజేపీ పైన ఒక నమ్మకం పెరిగిందా, లేదంటే కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం కోల్పోతున్నారా? ఆ పార్టీ వ్యవహార శైలి, ఆ పార్టీ ఎంచుకునేటువంటి విధానాలే ప్రజల్ని నమ్మించలేనటువంటి పరిస్థితులకు వెళ్ళిపోతున్నారా అన్న పాయింట్ ఒకటైతే కనుక, మోరోవర్ మహారాష్ట్రలో మొన్న జరిగినటువంటి బృహన్ ముంబై మున్సిపల్ ఎన్నికలు కానీ ఇంకా మిగతా ఎన్నికలు జరుగుతున్నటువంటి ఏవైతే ఉన్నాయో, సో వాటిని కూడా కొంత ఎగ్జాంపుల్గా చూపించాల్సినటువంటి అవసరం ఉందా? పార్లమెంట్ అండ్ అసెంబ్లీ ఎన్నికలు కాకుండా మున్సిపల్ ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేస్తోంది. అంటే ఇటు థాక్రే బ్రదర్సు, అటు శరద్ పవారు, ఎన్సీపీలు రెండు ఇంత ఉన్నా కానీ భారతీయ జనతా పార్టీ మెజార్టీ స్థానాలు సాధించుకోగలిగింది. సో ఇప్పుడు రేపొద్దున మున్సిపాలిటీల విషయంలో కూడా భారతీయ జనతా పార్టీ అదే విధంగా ముందుకెళ్తే ఇక తెలంగాణలో కూడా ఈ వేడి లేదంటే ఈ హీట్ ఇంకా పెంచేటువంటి అవకాశం ఉంటుందా? ఏ రాష్ట్రంలో ఆ ఎన్నిక ప్రత్యేకం, ఏ ఎన్నిక ఆ ప్రత్యేకం, దాన్ని మనం పెద్ద ఊహించుకోవచ్చు. రాజకీయాలు ఏదైనా జరగవచ్చు. కానీ ఏమంటే ఒక విఫల నాయకుడు ఇవాళ నాయకత్వం వహిస్తుంది. నేనన్నమాట కాదు, కాంగ్రెస్ తో ఎవరిని కదిలించినా ఇవాళ రాహుల్ గాంధీ గురించి మాట్లాడే మాట అదే. అంతేందుకు మొన్న వాళ్ళ ఎంపీ ఏమన్నాడు, ఒక ఆయన, అయ్యా మాకు ప్రియాంక గాంధీ కావాలి, మీరు పనికి రావాలని చెప్పిండు కదా. నేను చెప్పిన మాట కాదు కదా. అందుకని ఏమంటున్నానంటే, ఓ చరిస్మా గల నాయకుడు గారి కోసం ఎదురు చూస్తున్నారు. ఇందిరాగాంధీ రూపురేఖలున్నాయి, ఇందిరాగాంధీకి తెలుగులో కొంతనన్ను వచ్చింది, రాహుల్ గాంధీ పలానా వాది అంటున్నాను. నేను రెండు సంవత్సరాలు బాగుండి నేను 2019లో ఓడిపోయిన తర్వాత నేనేం చేసినట్టు రాజీనామా చేసింది కదా, నాకు పనికి రానండి. మళ్ళీ సోనియా గాంధీ తల్లి ఎత్తుకోవాల్సి వస్తుంది కదా, ఇంకా తల్లి చంకని దిగలేదా అనిపిస్తుంది రాహుల్ గాంధీ. ఇంకోటి ఏంటంటే ఆ చిలిపి చేష్టలు, చిలిపి మాటలు, కన్ను కొట్టడాలు, చిటికలు కొట్టడాలు చూస్తున్నాం కదా. ఇవన్నీ కొంచెం మానుకొని రాహుల్ గాంధీ ఒక స్థిర చిత్తంతో ఎప్పుడు భారత్ జోడో యాత్ర చేసిండో అప్పటి నుంచి ఎదిగిండటండి. దేని దానికి చెప్పుకోవాలి. ఇప్పుడు మన దగ్గర పప్పుగాడన్న లోకేష్ గారు ఇట్లా దిగిండ్రో, లోకేష్ గారు చాలా అద్భుతంగా సమస్య లేదంటున్నారు. చాలా మంది విమర్శించారు ఆయన చూస్తున్నాం. సేమ్ లోకేష్ ఎట్లా దిగిండ్రో ఇవాళ దావూద్ సదస్సులో బ్రహ్మాండంగా మాట్లాడుతున్నారు, దావోస్ బ్రహ్మాండంగా మాట్లాడుతున్నారు. ఇక్కడ కూడా రాహుల్ గాంధీ ఆయన ఉన్న మాట నేను చెప్పింది కూడా కాదు శ్రీకాంత్. మన కన్యాకుమారిలో మాట్లాడిన దానికి నేను కాశ్మీర్కి వెళ్ళకల్లా నేను మొదటి సిగ్గరిని, నేను సిగ్గుపడుతుంటాను. ఎవరైనా కరచాలని చేస్తా అంటే కూడా వెనక ముందు నమస్కారం పెడతాను. అటువంటిది ఇవాళ నేను కన్యాకుమారి నుంచి కాశ్మీర్ తర్వాత చాలా ఎదిగినాను తను చెప్పుకుంది. నేను కలుపుకోవాలి అందరితో కలుపుకోపోతున్నాను. కానీ ఇక్కడ వచ్చిన దాని దగ్గర ప్రజలు కూడా ప్రతిపాదిస్తున్నారు శ్రీకాంత్. ఎట్లా అంటే మొదలు 2014లో 44 సీట్లకే పరిమితమైన కాంగ్రెస్ పార్టీ 2019లో 52కి వచ్చింది. ఇవాళ 2024లో 99కి వచ్చింది కదా, ఎదుగుదల కదా. దాన్ని నిలబెట్టుకోలేకపోతున్నారు. సమస్య ఎక్కడ వస్తుందంటే అంతర్గత కలహాలు ఉన్నారు. 3 రాష్ట్రాల్లో 3 ముక్కల ఆట ఆడటం, రకరకాలుగా ముఖ్యమంత్రులు మారుస్తానడం. ఇక్కడ రాహుల్ గాంధీ, ఇక్కడ రేవంత్ రెడ్డి నిలబడ్డాడు కనుక రేవంత్ రెడ్డి ప్లేస్ ఎవడున్నా ఇంకా 3 ముఖ్యమంత్రులు ఎప్పటికే మారేవాడు. స్పష్టంగా చెప్తున్నాను. రేవంత్ రెడ్డి ఒక రంగం అటు అధిష్టానాన్ని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు, ఇక్కడ పార్టీ మీద మన ప్రభుత్వంలో పట్టు సాధిస్తున్నాడు. ఈ స్థానాలు సార్ ఓన్లీ బీజేపీ గురించి మాట్లాడుకుంటా అంటే ఐ థింక్ త్రిపుర అనుకుంటా వామపక్షాల చేతుల్లో ఉన్నటువంటి ప్రాంతాన్ని కూడా భారతీయ జనతా పార్టీ
ఆక్యుపై చేసేసింది, గెలిచేసింది. ఈవెన్ కేరళలో కూడా తిరువనంతపురంలో మేయర్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అక్కడ అంటే ఒక కామ్రేడ్ సిద్ధాంతంలోంచి భారతీయ జనతా పార్టీ గెలవడం అంటే చాలా అరుదైనటువంటి విషయాలని చెప్పాలి. సో ఇట్లాంటి అంశాల్లో ఇప్పుడు నితిన్ నబీన్ వచ్చిన తర్వాత మున్సిపాలిటీలను కూడా చాలా గట్టిగా కాన్సన్ట్రేట్ చేసేటువంటి ఛాన్సెస్ ఉన్నాయా ఒకవేళ అదే జరిగితే కనుక? నా పాయింట్ మొదటి నుంచి ఏంటి మాట్లాడుతున్నా అంటే, బండి సంజయ్ ఉన్నప్పుడు జాతీయ అధ్యక్షుడిని తీసుకొచ్చారు, కానీ ఇక్కడ తెలంగాణ విషయంలో రామచంద్రరావు అధ్యక్షుడిగా వచ్చిన తర్వాత ఏ ఒక్క జాతీయ నాయకుడు కూడా ఇటువైపు వచ్చింది లేదు, కనీసం వీళ్ళు అక్కడ పోయి కలిసింది కూడా ఏమీ లేదు, ఒక పెద్ద బీజేపీ యాక్టివిటీస్ ఏమీ లేవు. ఇవాళ రేపు నోటిఫికేషన్ రాబోతోంది జిహెచ్ఎంసీది, నాకు తెలిసి ఈరోజు సాయంత్రం అనుకో రేపు పొద్దుటకు తెల్లారేసరికి ఏమైనా జరగచ్చు. సో ఇప్పుడు నితిన్ నబీన్ వచ్చారు కాబట్టి ఏమైనా మహారాష్ట్ర తర్వాత అట్లాంటి ఎఫెక్ట్ తెలంగాణలో చూడొచ్చు, ఎందుకంటే తెలంగాణ టేస్ట్ ఆల్రెడీ విన్నింగ్ టేస్ట్ బీజేపీకి తెలుసు. ఇప్పుడే శ్రీకాంత్ మనం ఇప్పుడు పసిగుడ్డు అన్నప్రసాదం నాడే ఆవకాయ పచ్చడి పెట్టాల్సిన అవసరం లేదు. ఇవన్నీ గెలుస్తారా గెలవాలని పరీక్ష కూడా ఆయన కాదు. ఇప్పటిదాకా కాంగ్రెస్ మన బీజేపీ పార్టీకి మన జెండా జేపీ ఇప్పుడు వెంటనే ఎన్నికలు ఏమవుతుంది, ఆ ఎన్నికలు ఏమవుతుంది అనుకుంటే పసిగుడ్డు మీద ప్రయోగం చేయడం అవుతుంది. ఏమంటున్నానంటే గత కాలం లేకుండా ఏంటి నితిన్ నబీన్ వచ్చింది ఇవాళ నేను కదా వచ్చింది, నిన్ననే కదా వచ్చింది. ఒకటి. రెండోది ఏంటంటే మీరు అన్న పరీక్షలన్నీ కూడా ఎదురవుతాయి ఆయన కరెక్టే. ఎదురయ్యే పరీక్షలను నిలబడాలని లేదు, ఎదురే పరీక్షలను పాస్ కావాలని లేదు, కానీ పాస్ అయితే నమ్మకం నాకుంది. మీరు చెప్పారు కేరళ ఉదాహరణ. ఒక ప్రశ్న నితీష్ ప్రస్తుతానికి నితీష్ సారథ్యంలోనే కూటమి ప్రభుత్వం నడుస్తుంది, అదే రాష్ట్రం నుంచి నితిన్ నబీన్ వచ్చారు. సో భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి నితిన్ నబీన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా భవిష్యత్తులో? అంత దూరం వద్దంటున్నాను. ఇప్పుడు సమీప భవిష్యత్తులో ఆయన పార్టీ అధ్యక్షుడిగా పూర్తి స్థాయిలో సేవలు అందిస్తారు. మీరన్న బ్యాలెట్ పేపర్ మీద జరిగిన ఎన్నికల్లో కూడా తిరువనంతపురం బీజేపీ ప్రశ్న చేసుకున్నది, మన మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ ప్రశ్న చేసుకున్నది కదా. అధ్యక్షుడి గొప్పతనం కాదు, ఎప్పుడు కూడా ఒక అధ్యక్షుడిని బట్టి కాంగ్రెస్ పార్టీ లాగా గాంధీ కుటుంబం తప్ప ఇంకో దిక్కు లేదని ఉన్నది కదా. ఎక్కడికక్కడ కార్యకర్తలు పనిచేస్తారు, ఎక్కడికక్కడ నాయకులు పనిచేస్తారు. మేమే నాయకుని ఇప్పుడు నితిన్ నబీన్ నేనే అనుకుని అందరూ పనిచేస్తారు కనుక సమస్య లేదంటున్నాడు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత లేదు, కాంగ్రెస్ పార్టీ లాగా మన ఏమంటారు ఆటంకాలు ఏముండవు వీళ్ళకి కనుక సమస్య లేదు. ఎంత క్రమశిక్షణ పనిచేస్తారు అట్లే ఉంటారు అనుకుంటున్నాను. బీజేపీ ముందు ఖచ్చితంగా కొత్త రక్తంతో ఎదుగుతుందని నేను ఆశిస్తున్నాను. రైట్, థ్యాంక్ యూ రామ్మోహన్ రావు గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్.